జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఆనం జయకుమార్ రెడ్డి. నెల్లూరు నగరంలోని మండపాల మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల్లో ఆనం జయకుమార్ రెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డి, బాబు పాల్గొని గణేష్ మహారాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈరోజు నెల్లూరు నగరంలోని మండపాల వీధిలో మండపాల మిత్రమండలి ఆధ్వర్యంలో గత 44 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమని తెలిపారు. నెల్లూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విఘ్నాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుని పూజించి ఆ గణనాథుని కృపాకటాక్షాలు ఆశీస్సులతో మనమందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని కోరారు. అనంతరం తీర్థ ప్రసాదములు స్వీకరించారు. పై కార్యక్రమంలో చంద్రమోహన్, రామ్మోహన్, నిరంజన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. Thank you.
వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలో పలు ప్రాంతాలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి మరి 3 రోజుల పాటు, కొన్ని దగ్గర 5 రోజుల పాటు, 9 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించి మేళతాళాలతో ఎంతో కోలాహలంగా నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా మారింది మన నెల్లూరు నగరంలో. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మండపాల వీధి మిత్రమండలి వారి ఆధ్వర్యంలో శ్రీ చంద్ర గారు, మల్లికార్జున గారు, అలాగే పెద్దలు పత్తి రవీంద్రబాబు గారి అధ్యక్షతన ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గణేష విగ్రహ ప్రతిష్టాపన చేయటం, మరి ఇక్కడ 3 రోజుల పాటు పూజలు, 4 రోజులు ఇక్కడ పూజలు అన్నీ కూడా నిర్వహించి, మరి అలాగే అన్నదానము, ఊరేగింపు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మండపాల వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరి ఆ భగవంతుని యొక్క శ్రీ విఘ్నేశ్వరుడు తొలి పూజలు అందుకునే ఆ దేవుడి యొక్క కరుణా కటాక్షాలు, వారి ఆశీర్వాదాలు మన నెల్లూరు నగర వాసులు అందరి మీద పుష్కలంగా ఆ దేవుడు అనుగ్రహించాలని చెప్పి మనసారా కోరుకుంటూ నెల్లూరు నగరవాసులందరికీ కూడా మండపాల వీధి మిత్రమండలి తరపున, మరి మా అందరి తరపున కూడా వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. నమస్తే. అందరికీ నమస్కారాలు. ఈ వినాయక దేవుడి యొక్క విగ్రహ ప్రతిష్ట జరుపుకుంటూ సుమారు 45-44 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ మిత్రమండలి మంటపాలి మిత్రమండలి అందరితో కలుపుకొని మళ్ళీ చంద్ర అందరూ మంటపాలి పిల్లకాయలు అందరిని కలుపుకొని చాలా క్రమం తప్పకుండా ఈ విధంగా చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడు దయ కరుపు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.